నక్సలిజం నేరమా కాదా అంటే చట్ట ప్రకారం నేరమే. భావజాలం ప్రకారం సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ సమర్థన అంగీకార యోగ్యం కాదు. రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, ఆయుధాలతో ప్రభుత్వాన్ని మార్చాలనుకునేది, ఆయుధాలతో ఏమైనా చెయ్యాలనుకునేటటువంటిది ఎప్పుడైనా సరే నక్సలిజమైన తీవ్రవాదమైన అంటే ఉగ్రవాదమైన తీవ్రవాదమైనా సరే నిషేధమే, నిరోధమే. అయితే ఆ భావజాలాలకు సంబంధించినటువంటి దాంట్లో నక్సలైట్ల అరెస్టు లేదా నక్సలైట్ల లొంగుబాటు ఒక ఎత్తు అయితే, వాళ్ళకి అర్బన్ నక్సల్స్ అని పేరు పడ్డటువంటి మేధావుల ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో గాదె ఎన్నారెడ్డిని అరెస్ట్ చేయటం అన్నటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశమైతే, ఇప్పుడు తాజాగా దీని మీదన మరికొంతమందికి అంటే ఆయన ఇంటర్వ్యూని లేదా ఆయన స్పీచ్ని ప్రొజెక్ట్ చేసినటువంటి ఏదైతే తొలి వెలుగుకి సంబంధించి మన తొలి వెలుగు ఏదో పేరు పెట్టినట్టున్నాడు రఘు, ఎన్ఐఏ నోటీస్ ఇవ్వడం, వాళ్ళ రిపోర్టర్ అనిల్కి సిఆర్పిసి 160 బిఎన్ఎస్ఎస్ 179 కింద నోటీసులు ఇవ్వడం అన్నటువంటిది భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు. ఇప్పటికే అక్కడికి వెళ్ళి మరి నక్సల్స్ కుటుంబాలని పరామర్శించి నక్సల్స్ ఇంత ఇది హిడ్మా చాలా గొప్పోడు లాంటిది ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇస్తారా ఏంటన్నది ఇప్పుడు చర్చ జరుగుతుంది.